అందరికీ వందనాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తం ఒకవేళ ఏదైనా సందర్భంలో ఏదైనా కారణం చేత మీరు నిందపాలైతే, నింద అనేది చేయని దానిని మోపటమే నింద అంటారు. మనంతటా మనకు వచ్చే నింద కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తం వచ్చేటువంటి నింద. మనం భక్తిగా, నీతిగా, యథార్థంగా, నమ్మకంగా జీవిస్తున్నాం. మనల్ని అందరూ చాలా మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు, మనల్ని అభినందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని చూసి ఓర్వలేక ఎవరో ఒకరు అసూయ పడతారు. నాకు లేని మంచి పేరు వీళ్ళు ఎందుకు పొందాలి, నాకు లేని ఘనత వీళ్ళకి ఎందుకు రావాలి, ఇది ఏదో విధంగా పాడు చేయాలి. అలాంటిది ఏం కాదు, వాళ్ళు మీరు అనుకునేంత మంచోళ్ళు కాదు అని ఒక 10 మందికి ఈ విషయాన్ని నింపితే ఒకేసారి అవును నిజమే 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 అనేటప్పటికీ అబద్ధమే నిజమైపోయినట్టుగా అది ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం నుండి చదువుదాం. అతడు అనగా ఫరో తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు గారికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ఘనత, గౌరవం, పేరు ప్రఖ్యాతలు, సర్వాధికారము ఇవ్వబడటం ఇక్కడ మనకు చాలా తేటగా ఈ వాక్య లేఖనం ద్వారా మనం చదివాం. దీని అంతటికి గల కారణం ఏంటి? ఆ వెనుకటి చరిత్రను మనం చూస్తే యోసేపు గారి జీవితంలో భయంకరమైన చీకటి రోజులు ఉన్నాయి. వేదనతో కుమిలి కుమిలి ఏడ్చినటువంటి ఆ కాలమంతటిలో తాను చాలా ఏడ్చి కృంగిపోయి నలిగిపోయి వేదనతో నింపబడి నీతికి కట్టుబడి జీవించే అతని జీవితంలో ఇలాంటి పరిస్థితులు రావడం, అయ్యో ఏమిటి పరిస్థితి అని నలిగిపోయినటువంటి ఆ కాలం బహుశా ఈ ప్రజలెవరికి తెలియకపోవచ్చు. యోసేపుని అతని ఘనతను చూసి ఆహా ఓహో అబ్బా ఎంతటి అదృష్టం, ఎంతటి గొప్ప భాగ్యం అబ్బా అని అనుకోవచ్చు. కానీ అతని గత కాలపు జ్ఞాపకాలు తలంచుకుంటేనే అసలు చాలా భయంకరమైన పరిస్థితులు. అసలు నేనేనా ఈ స్థాయికి వచ్చింది అనుకునేంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు దేవుడు అతని పట్ల చేయటానికి గల కారణం, అతడు దేవుని విషయంలో చాలా నమ్మకంగా, యథార్థంగా జీవించుటను బట్టి తన సహోదరుల మధ్యలో అతడు ఒంటరి అయిపోయాడు. ఇతడు అందరితో పాటు కలిసిపోయి అన్నిటిలో పాలు పంచుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా జీవించి ఉంటే గనక తన సహోదరులందరూ తన్ని కలుపుకునేవారే. పేకాట ఆడదామంటే రాడు, త్రాగుదామంటే రాడు, వ్యర్థమైనటువంటి ఆటపాటలకు రాడు, ఏదైనా మోస పనులు చేద్దామన్నా, దొంగ పనులు చేద్దామన్నా అస్సలు దాంతో ఏకీభవించడు. తండ్రి మందలో నుంచి ఒక గొర్రెనో మేకనో చంపేసి మనం చక్కగా పార్టీ చేసుకుందామంటే ఒప్పుకోడు. ఇలాంటి పనులు మనము రహస్యంగా చేయకూడదు. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా తన జీవన శైలిని నీతి యథార్థంగా మలుసుకుంటూ వచ్చాడు. అంటే తన సహోదరులు అందరూ కూడా పాడైపోయి
చెడ్డవారుగా ఉన్నటువంటి ఆ సహవాసములో నుంచి వేరై ఇతడు ప్రత్యేకంగా బ్రతకటాన్ని బట్టి ఇప్పుడు తన సహోదరులందరికీ శత్రువు అయిపోయాడు, విరోధి అయిపోయాడు. వారితో ఏకీభవించడు. అసహించుకుంటున్నాను, అవి నాకు ఇష్టం ఉండదు, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఎప్పటికప్పుడు తప్పించుకోవడం వారికి ఎలా అనిపించిందంటే, అంటే నీవు మాకంటే గొప్పవాడివా? ఎన్ని ప్రయత్నాలు వారు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత బలవంతం పెట్టినా వారితో ఏకీభవించిన వాడు కానే కాదు యోసేపు. అందుకే వారు ఏమనుకున్నారంటే శాశ్వతంగా వీడిని లేకుండా చేసేయాలి. మొదట అనుకున్నారు చంపేద్దాం అనుకున్నారు. అయితే వాళ్ళకి ఒక చిన్న నీతి ఉంది, ఏంటంటే నరహత్య చేయకూడదు, మనిషిని చంపకూడదు కదా. తప్పు రే, చంపితే ఏమొస్తుంది మనకి? అమ్మితే డబ్బులు వస్తాయి. అయినా చంపకూడదు, అమ్మేద్దాం. అమ్మేస్తే అతని ద్వారా వచ్చిన డబ్బుతో మనం ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఒకరిని దుఃఖపెట్టి, ఒకరిని బాధ పెట్టి, ఒకరిని గాయపరిచి మనం సంపాదించే ధనం ఉందే, ఆ ధనం ద్వారా, ఆ సంపద ద్వారా మనకొచ్చే ఆనందం, తీర్చబడిన అవసరాలు ఎంతో కాలం నిలవబడవండి, అది శాపంగా మారుతుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే వీడు మమ్మల్ని చెడ్డవారిగా, వాడేదో గొప్పవాడిగా ఫీల్ అవుతున్నాడు అనుకున్నారే కానీ, అరే వాడు చేసే పనులన్నీ మంచి పనులు, మనం కూడా అలాంటి మంచి పనులు చేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది అని అనుకోలేదు. వాళ్ళకి అస్సలు అసూయ ఏంటంటే మన తండ్రి మన అందరికంటే వీడినే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు తండ్రి? మీ అందరికంటే అతడు నీతిగా, భక్తిగా, మంచిగా, విధేయుడిగా, తండ్రికి నష్టం చేయకుండా, తండ్రికి బాధ కలిగించకుండా ఒక గౌరవప్రదంగా జీవించగలుగుతున్నాడు కనుక తండ్రి అతన్ని చూసి సంతోషపడ్డాడు. మీ అందరికంటే ఇతడు ప్రత్యేకమైన వాడు, ఇతన్ని నేను గుర్తిస్తున్నానని తండ్రి అతన్ని ప్రశంసించుట వారు ఏమాత్రం కూడా సహించలేకపోయారు. అందుకే యోసేపు మీద అసూయ పడినట్లుగా చూస్తాం. అంటే అసూయ అనేది రోజు రోజుకి రెట్టింపు అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నారు. ఆ యోసేపుని చూస్తే సహించలేకపోతున్నారు. వీడు మా కళ్ళ ముందు కనిపించకూడదు, వీడు సావైనా సావాలి, లేకపోతే వీడిని దూరంగా అయినా తరిమేయాలి అన్నంత పని చేశారు. మొత్తం మీద ముందు గుంటలో పడేసి ఆడే చేస్తాడులే అనుకున్నారు. వాడంతటి వాడే చేస్తాడులే అని అనుకున్నారు. తర్వాత మనసు మార్చుకుని గుంటలోంచి తీసి అమ్మితే డబ్బులు వస్తాయి కదా అని అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. ఒక వ్యక్తి బానిస బ్రతుకు బ్రతికితే ఆ బానిస బ్రతుకు ద్వారా వచ్చే రాబడిని మనం సంతోషంగా ఎంజాయ్ చేయాలనుకునేటువంటి నైజం ఈ రోజుకి కూడా చాలామందిలో ఉంది. చాలామంది పేరుకే మగవాడు అంటే ఏంటో తెలుసా? కుటుంబ బాధ్యతనంతటిని భరించి మోసి పోషించేవాడు అని అంట. భార్యని ఎక్కడికో పంపించి తాగి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడండి. ఆమె అక్కడి నుంచి సంపాదించడం, వీడు జులాయిగా మొత్తం ఖర్చు పెట్టేయటమే. పాపం భార్య అనుకుంటున్నా భర్త చక్కగా దాసి భద్రపరిచి నేను వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకోవటమో లేకపోతే పిల్లలకు పెళ్లి చేయటం ఏదో చేద్దాం అనుకుంటుంది. ఆ మైకురాలు బంగారు తల్లి తేరింటికి వచ్చిన తర్వాత వట్టి చేతులు చూపిస్తాడు. కానీ అక్కడికి వెళ్ళి ఎంత వెట్టి సాకరి చేసి, రాత్రి అనక పగలనక నిద్ర లేక శ్రమపడి కష్టపడి ఎంతో ప్రయాసపడి ఆమె జీవితం అంతా కూడా నా బ్రతికింతే అన్నట్టుగా సంవత్సరాల తరబడి చాలామంది ఆడబిడ్డలండి నిజంగా ఇంటికి వస్తే సరైన పరిస్థితులు లేవు. తమ బాధలు చూస్తే చాలా భయంకరమైనవి. బిడ్డల్ని దృష్టిలో పెట్టుకుని, కుటుంబ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఇంటికి పంపిస్తే ఏదో అభివృద్ధి చెందామనుకుంటే చాలామంది చూడండి ఆమెని బానిసగా చేసి అక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. చిచ్చి అలాంటి బ్రతుకొక బ్రతికేనా ఉన్నారే యోసేపు అన్నలు. వీరు ఎలాంటి వాళ్ళు అంటే యోసేపుని అమ్మేద్దాం బానిసగా. వాడు ఏమైపోతే మనకెందుకు, వాడు ఎన్ని ఇబ్బందులు పడితే మనకెందుకు, చస్తే మనకెందుకు, వాడి ద్వారా మనకి ఏదో లబ్ధి పొందుతాం, వాడిని అమ్మేస్తే మనకి కొంత ధనం వస్తుంది, దాని ద్వారా మనం ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు. కానీ వారు శాపాన్ని అనుభవించారు. అమ్మి వేయబడిన యోసేపు కొంతకాలం ఇబ్బందులు పడ్డాడు, కొన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాడు, కొంతకాలం తను నిందలు పడ్డాడు, అవమానాలు అనుభవించాడు, వేదన పడ్డాడు. అయ్యో చెయ్యని దానికి నాకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ఏంటి, అయ్యో దేవుడాని నిత్యము దేవునిపై ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ అతనిని బలమైన వ్యక్తిగా మార్చింది. శ్రమల్లో, నిందల్లో, బాధల్లో, వ్యతిరేకతల్లో, అన్ని పరిస్థితుల్లో అతడు దేవుని పాదాలు పట్టుకుని దేవా నీవే నాకు ఆధారమయ్యా, కుటుంబం నన్ను అర్థం చేసుకోదు అయ్యా, ఇరుగు పొరుగు వారు నన్ను అర్థం చేసుకోరు, నన్ను ఎవరు గుర్తించరు, నన్ను ఎవరు ప్రేమించరు, అయినా దేవా మమ్మల్ని సృజించిన సృష్టికర్తమైన దేవా నీవే నా ఆధారం, నీవే
నీవే నా సర్వం, నాకు న్యాయాధిపతివి నీవే. దేవునిపై ఆధారపడి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, అతడు దేవునిపై ఆధారపడుతున్నప్పుడు దేవుని ఆత్మ బలంగా అతని మీదకి వచ్చి అతన్ని బలపరచడం ప్రారంభిస్తే ఇప్పుడు అతనికి ఒక వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరైనా కలకన్నారనుకోండి, కల చెప్పారనుకో, దానికి భావం చెప్తాడు. ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, ఆ ఇబ్బందులకి గల కారణాలు ఏంటో చెప్తాడు. ఇదిగో నువ్వు పలానా తప్పు చేసావని దేవుడు చెప్పమంటున్నాడు గనుక నీవు ఈ తప్పు మానుకుంటే, ఈ పొరపాటును మానుకుంటే, ఈ పాపాన్ని విడిచిపెడితే, ఈ దుర్మార్గాన్ని విడిచిపెడితే దేవుడు నిన్ను క్షమించి నీకు మంచి పరిస్థితులు కలగ చేస్తాడు అని చెప్తే, ఎవరైతే దానికి లోబడతారో వారి జీవితాలు బాగుపడుతున్నాయి. ఎవరైతే దాన్ని వ్యతిరేకించారో, ఏమిరా నన్ను తప్పడతావరా. చూడండి, జైల్లో ఇద్దరు కలలు కన్నారు, ఇద్దరు కలలు చెప్పారు. కళలు, ఆ కలభావం చెప్పినప్పుడు ఒకడేమో తన జీవితాన్ని చక్కగా మార్చుకుని పరివర్తన చెంది, ఓ దేవుడా నాకు మంచి జీవితం ప్రసాదించు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా పక్కోడి మాటిని, ఈ పనికిమాలినోడి మాటిని, వాడితో నేను ఏకీభవించాను, ఈ దుర్మార్గుడితో ఏకీభవించాను, నేను ఇక ఆ దుర్మార్గుడితో నేను ఏకీభవించను, వాళ్ళలాగా నేను ఉండను, నేను మంచిగా మారాలనుకుంటున్నాను, నాకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, నేను చక్కగా మంచిగా ప్రవర్తించాలనుకుంటున్నాను, నా అలవాట్లు మార్చుకుంటాను, నా పద్ధతులు మార్చుకుంటాను, ప్రభువా నన్ను క్షమించు, యోసేపు దేవుడా నాకు కూడా మీరు సహాయం చేయండి అని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడు. రెండో వ్యక్తి, ఏంట్రా నా ఉద్యోగం ఊడిపోద్దా, యోసేపుని ఇబ్బంది పెట్టాడు. నిజంగా అతడు తెలిసిన వెంటనే, అయ్యో యోసేపు నువ్వు ప్రార్థన చేస్తావు కదా దేవునికి, ఏదో తప్పైపోయింది, నేను మూర్ఖత్వం ఏదో చేశాను, నా మనసును మార్చుకుంటున్నాను, నా క్రియలు మార్చుకుంటున్నాను, నా పద్ధతి మార్చుకుంటున్నాను, నన్ను క్షమించమని దేవుడిని అడుగు, మరలా నాకు క్షమాభిక్ష పెట్టి నా ఉద్యోగం నాకు ఇచ్చేటట్లుగా, నాకు మంచి పరిస్థితులు వచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయమని అడిగితే యోసేపు ప్రార్థన చేసి ఉండేవాడు. పానదాయకుల అధిపతి అలా ప్రాధేయపడ్డాడు కనుక అతని ఉద్యోగం మరలా తిరిగి ఇవ్వబడింది. దేవుడు దీర్ఘశాంతం కలిగి, కరుణా వాత్సల్యం కలిగి, ఆయన్ని వేడుకునే ప్రతి ఒక్కరికి క్షమాభిక్ష పెడతాడు. నిజంగా భక్ష్యకారునికి తీర్పు వాస్తవమైనప్పటికీ దేవుని దగ్గర క్షమాపణ అడుగుంటే గనక అతనికి కూడా దేవుడు మరొక అవకాశం ఇచ్చి ఉండేవారు. శిలువపై యేసుక్రీస్తు ప్రభువారితో ఆ ప్రక్క ఒకరిని ఈ ప్రక్క ఒకరిని సిలువ వేసినటువంటి ఆ వ్యక్తుల్లో ఒకడు యేసయ్య సహాయాన్ని కోరుకుని నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేటువంటి వాగ్దానం పొందాడు. ఈ మొదటి నేరస్తుడు యేసయ్యను దూషిస్తూ హేళన చేసిన వాడు పశ్చాత్తాపడటానికి ఇష్టపడలేదు. అందుకే అతడు నశించిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. రెండవ వ్యక్తి కూడా నిజంగా అలాంటి వాడు మంచోడు ఏం కాదు, అతడు దుర్మార్గుడే గతంలో, అతడు కూడా దేవునికి విరోధమైన పాపాలు చేసిన వాడే, కానీ అతనికి పశ్చాత్తాపం వచ్చింది. ఈ చివరి క్షణంలో నేను మార్పు చెందాలనేటువంటి అవగాహన అతనికి కలిగింది, పశ్చాత్తాపం కలిగింది కనుక అతడు క్షమించబడ్డాడు. భక్ష్యకారుడు పశ్చాత్తాపడి ఉంటే గనక, యోసేపుతో పాటు జైల్లో ఉన్నటువంటి భక్ష్యకారుడు కూడా ఒకవేళ నిజంగా పశ్చాత్తాపడి ఉంటే గనక అతనికి కూడా క్షమాపణ దొరికేదే. అతడు కూడా మరలా తన ఉద్యోగంలో రాజ్య సమక్షంలోకి వెళ్ళేవాడే. కానీ అతడు పశ్చాత్తాపడటానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ప్రియులరా, చూడండి ఇక్కడ దేవుడు ఎంత గొప్ప మర్మాన్ని యోసేపు గారికి బయలుపరిచారు. సేమ్ యోసేపు గారు ఏం చెప్తే అదే జరిగింది. చూడండి, దేవుని ఆత్మ ఎవరి మీద అయితే, ఎవరిలో అయితే, ఎవరినైతే నడిపిస్తుందో వారు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. జరగబోయే సంగతుల్ని దేవుడు బయలుపరుస్తాడు. జరుగుతున్న పరిస్థితుల్ని ఖండించి బుద్ధి చెప్పడానికి వారికి దేవుడు తన అధికారం ఇస్తారు. ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి దైవజనులు గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఎవరైతే తమ జీవితాల్ని సరిచేసుకుంటారో వారికి మరలా మంచి రోజులు వస్తాయి, మంచి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చూడండి, యోసేపు చేసినటువంటి ప్రార్థన, అతడు పొందినటువంటి అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా అతనికి మేలుగా మారిపోయాయి, దీవెనగా మారిపోయాయి. దేవుడు అతనికి తోడై ఉండి మహిమాస్వరూపి అయిన ఆత్మచేత యోసేపు నింపి ఇప్పుడు నిందలో కూడా అతడు సంతోషించి దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టుడని ధైర్యం తెచ్చుకొని, నేను దేవుని నిమిత్తం, ఆయన మాట నిమిత్తం, ఆయన నీతి నిమిత్తమే బ్రతుకుతున్నాను కనుక దేవుడు నాకు తప్పకుండా న్యాయం చేస్తాడని యోసేపు ఆ రోజున నిజంగా దేవునిపై ఆధారపడ్డాడు కనుక చూడండి అతని జీవితాన్ని ధన్యంగా మార్చేశాడని దేవుడు. ఆమేన్. ఎలాంటి పరిస్థితి,
ఎలాంటి పరిస్థితిగా మారిపోయింది అని అంటే చూడండి, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో స్వయంగా చెబుతున్నాడు, సింహాసనం విషయంలో తప్ప, అంటే సింహాసనం మీద అలా బొమ్మలా కూర్చుంటాను అంతే, పేరుకి రాజు నేను, కానీ పవర్ అంతా నీకే ఇచ్చేస్తున్నాను అండి, మొత్తం పవర్ నీకు ఇచ్చేస్తున్నాను, నీ సెలవు లేకుండా ఎవడు కూడా కాలు ఎత్తడానికి కూడా సరిపడు, ఫుల్ పవర్ నీకు ఇచ్చేస్తున్నాను, నా ఉంగరం కూడా నీకు ఇచ్చేస్తున్నాను. రాజు అధికారం ఉంగరంలోనే ఉంటుందండి. ఆ ముద్రపు ఉంగరాన్ని తీసి యోసేపుకి ఇచ్చేస్తున్నాడు, మొత్తం పవర్, ఫుల్ పవర్ అంతా నీకు ఇచ్చేస్తున్నాను. దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తికి దేవుడు సర్వాధికారం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారికి దేవుడు ఫుల్ పవర్ ఇస్తారండి. అన్నిటి మీద అధికారం ఇస్తాడు. దయ్యాల మీద అధికారం, రోగాల మీద అధికారం, అప్పుల మీద అధికారం, ఆర్థిక పరిస్థితుల మీద అధికారం దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. మీరు చూస్తారు, అన్నీ చూస్తారు మీరు. నింద పడాలి కనుక యోసేపు నింద పడ్డాడు. నింద పడిన తర్వాత అతనిలో భారం ఇంకా ఎక్కువైంది. దేవుడు తన కొలత లేని ఆత్మను బహుబలంగా నింపి అతన్ని వాడుకోవటం ప్రారంభించారు. ఆమేన్. 1 కొరింథీ 6:9-12 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరడని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 2వ దశలోనిలకు రాసిన పత్రిక 2:13 ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. 1 కొరింథీ 6:9-12 భాగాల్లో ఉన్నటువంటి జాబితా ఏదైతే ఉందో, ఈ పాపములు, అపరాధములు అనే వాటిని మూట కట్టుకుని వాటి చేత దేవుని ఉగ్రత పాలవటానికి సిద్ధంగా ఉన్న వారిని సహితం దేవుని ఆత్మ పరిశుద్ధపరచుట వలన మనము అనాది సంకల్పంలోనే ముందుగానే మనము దైవ నియమంలోనికి రావాలని దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నారు. దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ వలన మనం పరిశుద్ధపరచబడతాం. దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుట ద్వారా ఈ ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఎంతగా పరిశుద్ధపరుస్తుందంటే నీలో ఎక్కడ ఏ విషయంలో కూడా చిన్ని పాపం కూడా లేకుండా నిన్ను ప్రక్షాళనం చేసేంతగా అది నిన్ను పవిత్రపరుస్తుంది. యోహాను సువార్త 3:34 ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటలే పలుకును. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని తన పరిశుద్ధాత్మ చేత నింపి మన యొద్దకు పంపినప్పుడు, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుని ఆత్మ చేత నింపబడి పంపబడి ఆయన మాట్లాడే ప్రతి మాట ద్వారా ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలను సమస్త విధమైన పాపముల నుండి విడుదల చేసి పరిశుద్ధపరచడానికి ఆయన తన మాటలను ప్రజలకు వినిపించినప్పుడు నమ్మి విశ్వసించిన వారందరూ కూడా ఆ రోజు రక్షణ పొందారు. ఎవరైతే ఆయన మాటలు విని విశ్వసించారో వారందరూ కూడా ఆది సంఘంలో మొట్టమొదటి విశ్వాసులుగా వేలాది మందిగా ఆయన్ని అంగీకరించి ఆయన్ని వెంబడించారు. కారణం, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి దైవజనులు పేతురు, యోహానులు బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది రక్షణ పొందారు. ఎందుకంటే వారు దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన మాటలనే పలికారు గనుక ప్రజలలో ఆ మాటలు పనిచేయటం ప్రారంభించాయి. 1 యోహాను పత్రిక 4:6
మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుసు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. స్తోత్రం. చూడండి, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా తన ఆత్మను అనుగ్రహించటం ద్వారా ఆయన మాటలే చెప్తారు. ఇప్పుడు కొలత లేకుండా అనుగ్రహించబడిన ఆత్మ ద్వారా చెప్పినటువంటి మాటలు కొంతమందికి ఇష్టమవ్వు, వాటిని వినరు. కారణం ఏంటంటే వారు ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, లోక సంబంధులు. దేవుని ఆత్మ చేత బోధించబడుచున్నటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు వారికి వెర్రితనంగా ఉంటాయి, అవి నచ్చవు. కానీ వారిలో ఉన్న ఆత్మ ఏంటి అని అంటే భ్రమపరుసు ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ఆత్మ చేత నింపబడిన అభిషక్తుడైన దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుని, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్న మాట కనుక దీన్ని నేను విని విశ్వసించి ఆ ప్రకారంగా నడుచుకోవాలని దానికి కట్టుబడి జీవిస్తారు. వారి జీవితం దినదినము నూతనపరచబడుతుంది. వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరగడం వారు గమనిస్తారు, చుట్టూ ఉన్నవారు గమనిస్తారు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. దేవుని వలన తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి ఏమేమో బోధించుచున్నాము. చూడండి, ఇక్కడ లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ. లౌకిక ఆత్మ నేర్పే గారడీ మాటలు ఉంటాయి, చూసారా? కొంతమంది భలే చక్కగా మాట్లాడతారండి, ప్రసంగాలు మంచి టెక్నిక్గా, చాలా జ్ఞానంగా, లౌకికంగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ సంబంధాలు చెప్పే బోధన కూడా వాళ్ళు వక్రీకరించి, ఆ పాస్టర్ చెప్పేది కరెక్ట్ కాదు, దీంట్లో వాక్యం ఎలా ఉంది చూడండి అని చెప్పి లౌకిక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఆత్మ సంబంధమైనటువంటి దైవ సేవకులు చెప్పే దాన్ని సహితం దానికి కౌంటర్ ఇస్తూ, వాక్యం ఏం చెప్తుంది ఇలా చూడండి అని దాన్ని వక్రీకరించి ఆత్మ సంబంధమైనటువంటి మాటలను కూడా ఇది దేవుని మాట కాదని చెరిపేటువంటి బోధలు కూడా ప్రస్తుత కాలంలో ఉన్నాయి. మనకి లౌకిక ఆత్మ ద్వారా చెప్పేవే బాగా నచ్చుతాయి. ప్రజలకి నొప్పి తగలకుండా చేసే బోధలు ఉంటాయే, అవి బాగా వైరల్ అవుతూ ఉంటాయండి. అందరికీ అనుకూలంగా చెప్పాలి పాస్టర్ గారు, మరీ మీరు ముక్కుసూటిగా నేను వెళ్ళిపోతానంటే కుదరదు. కాలం మారిపోయింది, కాలం మారొచ్చు, మనుషులు మారొచ్చు, కానీ దేవుని వాక్యం మారదు. దేవుని వాక్యం ఎప్పటికీ మారదు. భూమి ఆకాశం అన్నీ గతించిపోయినా దేవుని వాక్యం మాత్రం ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. ఈ ప్రపంచమంతా తలకిందులు అయిపోయినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాక్యం వాక్యంగానే నిలుస్తుంది. ఈ వాక్యం స్థిరమైనది. మనుషులు బోధించే బోధలు మారొచ్చేమో, వాటి చర్చి బోర్డులు మారొచ్చేమో, కానీ దేవుని వాక్యం యొక్క సంపూర్ణ సర్వసత్యం మాత్రం ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. మనిషి డబ్బు కలిసి వస్తుందంటే బోర్డులు మార్చేస్తాడు, చర్చి పేర్లు మార్చేస్తాడు. దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు, ఏమనుకోవద్దు ప్రియులారా అని బోర్డులు మార్చేస్తాడు. సిద్ధాంతాలు మారిపోతాయి, బోధ మారిపోతుంది, పద్ధతులు మారిపోతాయి. నా ప్రియమైన వాళ్ళరా, వాక్యం మారదలా. మనిషి బలహీనుడు కనుక మారిపోతాడు, మారిపోయి బోధలు మారిపోతాయి. మనిషి బలహీనుడు కనుక తన క్రియలు మారిపోయి ఆత్మ సంబంధమైన బోధన ఒకవేళ తప్పు పట్టినా వాక్యం దాన్ని సపోర్ట్ చేస్తుందండి. ఆత్మ సంబంధమైన విషయాలతో ఏకీభవిస్తాయి. గనుక మనము రకరకాల బోధలు వింటున్నప్పుడు వాటికి మనం ఆకర్షితులమై మనలను పరిశుద్ధపరిచే ముక్కుసూటిగా బోధించేటువంటి సర్వసత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మనుషులు స్వార్థపరులు,
మనుషులను వారి వైపుకి ఆకర్షించుకోవడానికి ఎంతకైనా దిగజారిపోతారండి. కానీ దేవుని వాక్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఇక్కడ యోసేపు ఇంత ఆత్మ సంబంధిగా, ఆత్మపూర్ణుడిగా, దేవుని ఆత్మ చేత వివేక జ్ఞానములు పొందటానికి గల కారణం ఏంటంటే వాక్యం, దేవుని మాట, దేవుని నీతి అతడు కలిగి ఉన్నాడు గనుక దేవుడు తనతో మాట్లాడి తనకు బయలుపరిచే ప్రతి విషయాన్ని కూడా అతడు ఆచరించటం నేర్చుకున్నాడు గనుక ధర్మశాస్త్రం లేని కాలంలోనే అతడు దేవునికి లోబడటం అనేది చాలా అద్భుతమైనటువంటి అనుభవం అండి. అది ఈరోజు మనకి ఇంత బోధిస్తున్నా చాలామందికి మార్పు రావట్లేదు. కానీ అప్పట్లో అతనికి బోధించేవారు ఎవరు లేరు. చిన్ననాటి నుండి తండ్రి సమక్షంలో పెరిగినటువంటి యోసేపుకి ఆ చిన్ననాటి కాలంలో చెప్పిన విషయాల మీద అతడు బాగా శ్రద్ధ నిలిపాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి ఈ దేవుని యొక్క నీతిని, అబ్రహాంతో మాట్లాడిన మాటల్ని, అబ్రహాముకు చేసిన వాగ్దానాల్ని, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో అబ్రహాం, నీవు నిందారహితుడవై ఉండాలి. నీ మీద నిందపడే పరిస్థితుల్లో ఉన్నావు. నీవు నీ ప్రవర్తన, నీ పద్ధతులు కొంచెం మార్చుకో. నిందపడే విధంగా నువ్వు జీవించొద్దు. నేను ఎందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకొని అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నారు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. మన మీద నింద ఎప్పుడు పడుతుందంటే వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాం అనుకోండి. వాస్తవానికి నేను అది బ్రాందీ షాప్ అని నాకు తెలియకపోవచ్చు. అక్కడ వెళ్ళి నిలబడ్డాను, ఎవరో వస్తానన్నారు, అక్కడ నిలబడ్డాను అనుకోండి. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏంటి పాస్టర్ గారు ఇప్పుడు మొదలెట్టారు, ఈ అలవాటు కూడా ఉంది మొత్తం మీద. ఎవరికో చెప్తాడు, అరే మొన్న పాస్టర్ గారిని ఫలానా బ్రాందీ షాప్ దగ్గర చూశాను. అవునా? చూడండి, ఆ నింద ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. చూడండి, ఏదో పని మీద ఎవరో వస్తానన్నారు, సరిగ్గా అక్కడికి వెళ్ళేటప్పుడు ఫోన్ వచ్చింది, ఒక ఇంటి దగ్గర ఆగా. ఆ ఇంటికాలం మంచిది కాదనుకోండి, ఎవరి కోసం వెయిటింగ్ చేస్తున్నాం. అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పాస్టర్ గారు ఇక్కడ ఆగారేంటి అంటే ఏదో ఉంది మొత్తం మీద. రకరకాల ఆలోచనలు. ఎవరో నిందేసేస్తారు. పాస్టర్ గారు పలానా ఇంటి దగ్గర చాలాసేపు నిలబడటం మేము చూసాం. వాస్తవం ఏంటి? ఎవరో వస్తానన్నారు. చూడండి, కొన్ని కొన్ని విషయాలు మనం అలాంటి అవకాశాలు ఇవ్వకూడదు. అందుకే మనం చూసి ప్లేస్ చూడాలి, మనుషుల పద్ధతులు ఏంటో తెలుసుకోవాలి. మనం చేసే స్నేహం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామో కూడా బాగా మనం పరిశీలన చేసుకోవాలి. త్రాగుడున్న అలవాటు కలిగినటువంటి వ్యక్తితో స్నేహం చేసేవాళ్ళు, నువ్వు తాగపోయినా చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పైకి ఏదో నటిస్తున్నారు కానీ నైట్ ఎక్కడో వేసేస్తున్నారు వీళ్ళిద్దరూ అనుకుంటారు. అంటే నిందపడే విధంగా నువ్వు ఉండొద్దు. ఎవరితో స్నేహం చేయాలో వారితో స్నేహం చేయి, ఎవరితో చేయకూడదో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆమె ఎవరో మొత్తం మీద ఆమె విచ్చలవిడిగా తిరుగుతుంది. ఆమెతో నువ్వు కూడా ఏదో పని మీద వెళ్తున్నావు అనుకుందాం. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈమె చాలా మంచిది అనుకున్నాం, ఈమె కూడా అలాంటిదేనా? ఎందుకని? అవతల వ్యక్తి సాక్ష్యం సరైనది కాదు గనుక అలాంటి వ్యక్తితో వెళ్ళటం వల్ల నిన్ను కూడా ఏ లెక్కలు వేస్తారంటే ఆ లెక్కలు వేస్తారు. ఒకవేళ నిజంగా జీవితం మార్చుకుని మారు మనసు పొంది నిజంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ అలాగా అనుకున్నా అది ఎవరు నమ్మరు. లేదు, పలానామే పలానాతను ఇదివరకు అలా ఉండేవారు, కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు కదా, మాకు తెలుసు కదా, చాలా మార్పు చెందారని మన గురించి మంచి సాక్ష్యం ఇస్తారు. కానీ ప్రజెంట్ స్టిల్ ఈ రోజుకి అలాగే ఉన్న వారితో నువ్వు స్నేహం చేస్తే ఖచ్చితంగా ప్రజలు నీ మీద నింద వేస్తారు. నీకు అలవాటు లేకపోవచ్చు, నీ ప్రవర్తన అలాంటిది కాకపోవచ్చు, కానీ ఎలాంటి వారితో ఉన్నావో అలాంటి వ్యక్తిగానే నిన్ను ప్రజలు అపార్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి అవకాశం ఇవ్వద్దు అని దేవుడు చెప్తున్నాడు. నిందారహితుడవై ఉండాలి. ఒకవేళ నిజంగానే మనం ఎంత యథార్థంగా జీవిస్తున్నా ఇష్టం లేని వారు మన మీద కావాలని నింద వేస్తే దానికి మనం ఏం చేయలేం. అది దేవుడే తీర్పు తీరుస్తాడు. అలాంటి పరిస్థితి యోసేపు జీవితంలో ఎదురైనప్పుడు తను తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు, తన యథార్థత కాపాడుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఏదైతే మాట్లాడారో అవి ఒకరి నుండి ఒకరికి వంశపారంపర్యంగా వారు నీతిని, యథార్థతను ఎలా బ్రతకాలో నేర్పించారు. వారికి అప్పట్లో బోధకులు లేరు, అప్పట్లో మందిరాలు లేవు, అప్పట్లో గ్రంథం లేదు. అలాంటి కాలంలోనే యోసేపు తన యథార్థతను కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మరి నీకు ప్రతి వారం ప్రతిరోజు ఏదో వింటానే ఉంటావు, వాక్యం చదువుతావు,
మరి ఇంకా నీలో మార్పు రావటం లేదంటే, ఇంకా నీలో ఏమాత్రం కూడా పరివర్తన రావట్లేదంటే దానికి గల కారణం నీవు దేవుని ఆత్మను ఏమాత్రం కూడా కలిగి లేవు కనుక. లౌకికమైన ఆత్మ, లౌకికమైన జ్ఞానం నిన్ను మోసగిస్తుంది. లౌకికమైన వర్తమానాలు నిన్ను ప్రోత్సహిస్తున్నాయి. ఏం కాదులే పాస్టర్ అలాగే చెప్తా ఉంటాడు. చాలామంది ఈరోజు బాధలు ఎలా వచ్చినాయి అంటే, ఇదిగో మనం శరీరంతో ఏం చేసినా దేవుడు ఎక్కడగడు, ఆత్మతో చేస్తేనే తప్ప. ఇదేంటి, ఆత్మతో ఎలా చేస్తావు? శరీరంతో చేసిన వాటికే ఆత్మ మలినమవుతుంది. అందుకే మొదటే దేవుడు మనకి ఆ విషయాలన్నీ కూడా ఏ జాబితాలో ఉంటే మనము దేవుని ఉగ్రత పాలైపోతామో దేవుడు చాలా స్పష్టంగా మనకు చదివి వినిపించారు. మనలను మనం సమర్థించుకునే విధంగా ఎప్పుడూ ఉండకూడదు, విమర్శించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు విమర్శించుకుని మార్పు చెందుతావు అప్పుడు నీ పట్ల దేవుడు తన కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపు తన పూర్వీకులు చెప్పిన వాటన్నిటిని కూడా విని విశ్వసించి లోబడి నమ్మకంగా జీవించడం ద్వారా ఇప్పుడు అతని మీదకి దేవుని కొలతలేని ఆత్మాభిషేకం కృమ్మరించబడటం ద్వారా జరగబోయే సంగతులను గూర్చి అతడు తెలియచేస్తున్నప్పుడు అన్యుడైనటువంటి ఫరో అంటున్నాడు, ఇతని వలే దేవుని ఆత్మ కలిగి జ్ఞాన వివేక జ్ఞానములు కలిగిన వాడు మనలో ఎవ్వరు కూడా లేరు. ఇతడు చెప్పిందంత వాస్తవం. ఈ దేశాన్ని నడిపించడానికి, ఈ దేశాన్ని పాలించడానికి ఇతనికి తప్ప నాతో సహా ఎవ్వరికి కూడా ఇటువంటి ఆధిక్యత లేదు, ఇలాంటి జ్ఞానం లేదు గనుక నా సర్వాధికారం అతని చేతిలో పెట్టేస్తున్నానని చెప్పి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తికి సర్వాధికారము అప్పగింపబడింది. మన జీవితంలో చూడండి, కుటుంబంలోనైనా ఏదొక వ్యవస్థలోనైనా సమాజంలో నువ్వు అందరికంటే ఒక మంచి పొజిషన్లో, ఒక మంచి స్థానంలో ఉండాలి అని అంటే దేవుని ఆత్మచేత నింపబడడానికి ఎల్లప్పుడూ కూడా మనము ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. దేవుని ఆత్మ ఎవరు కలిగి ఉంటారంటే పరిశుద్ధతను, నీతిని, యథార్థతను, దేవుని యందలి భయము, భక్తి కలిగి ప్రార్థనా జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తారో అలాంటి వారి మీద దేవుని బలమైన ఆత్మ, కొలతలేని ఆత్మ వారిలో ఉండి వారిని నడిపించడం ద్వారా చుట్టూ ఉన్న వారికి వాళ్ళు ప్రయోజనకరంగా ఉంటారు, దేశానికి ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు చూడండి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించాను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నారు. చూడండి, మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా, దేవాలయముగా, ఇంటిగా కట్టబడుచున్నాం. ఎందుకంటే ఆయన మనలో నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు మనము దేవుని ఆత్మచేత నింపబడి ఆయన ఆత్మచేత మనము సంపూర్ణులమై ఒక ఇంటిగానో, దేవాలయముగా, మందిరంగా కట్టబడి ఆయన నివాసం చేసేటువంటి రీతిలో మనము స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండాలి. మూలాధారం ఆయనే. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు, ఆ చెప్పిన విషయాలన్నిటి మీద మనము స్థిరంగా మన ఆత్మీయ జీవితాలని కట్టుకుంటున్నామా లేదా, ఒకటి. రెండవది, అపోస్తలులు ఏం చెప్పారు? అపోస్తల బోధ, నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, నువ్వు దేవునికి భయపడి పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, అప్పుడే నీవు దేవుని రాజ్యానికి అర్హురాలు అవుతావు అనేది ప్రధానమైనటువంటి అపోస్తల బోధ. రొట్టె విరుసుట, ప్రార్థన చేయుట, సహవాసం చేయుట, ఎడతెగక దేవునితో సహవాసం చేయట, ఇది అపోస్తల బోధ. వీటికి ఎవరైతే కట్టుబడి జీవిస్తారో వారు అపోస్తల బోధ మీద కట్టబడుతున్నారు.
ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తులు వేసిన పునాది. చూడండి, ప్రవక్తలు వేసిన పునాది అంటే రాజులను సహితం ఖండించారు, గొప్పవారిని సహితం ఖండించారు. గొప్పవారు కొద్దివారని భేదమేమి లేకుండా ప్రవక్తలు ఉన్నదన్నట్టుగా జరగబోయే సంగతులను కూడా వారు ఉన్నదన్నట్టుగా దేవుడు చెప్పమన్నట్టుగా చెప్పారు, మొహమాటం లేకుండా. ప్రవక్తలు ప్రజలను ఖండించారు, బుద్ధి చెప్పారు, జరగబోయే సంగతుల్ని ప్రవశించారు. ఆ ప్రవక్తల్ని అనేక మంది చంపేశారండి. ఎందుకంటే ముక్కుసూటిగా చెప్పటం వలన. అయినా కొందరు ప్రవక్తలు చెప్పిన దానికి కట్టుబడి జీవించారు, అపోస్తలు చెప్పిన దానికి కట్టుబడి జీవించారు, ఆ పునాది మీద కట్టబడ్డారు. మనము ఎలాంటి బోధలు వింటున్నాం, ఎలాంటి పునాది మీద కట్టబడుతున్నాం? స్వస్థతలు, మేలులు, ఆశీర్వాద కోరికలు. ఈ ఆశీర్వాదం అంటే ఎగబడిపోతూ ఉంటారు. చూడండి, ఇలాంటి వాటికి నీవు ఇచ్చే ప్రాధాన్యత నిన్ను మోసగిస్తుంది. నీ టైం అంతా వేస్ట్. వాక్యాన్ని వింటున్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి సహవాసంలో కొనసాగుతున్నప్పుడు నీవు వింటున్నటువంటి దేవుని మాటలు, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మావేశముతో చెప్పే సంగతులు వింటున్నాననే కనీస జ్ఞానం నీకు లేకపోతే గనక నీవు చాలా నాశనానికి దగ్గరలో ఉన్నావు. మన పునాది మీద చక్కగా క్రీస్తు మీద మన పునాది ఉంటే, అపోస్తల బోధ మీద మన పునాది ఉంటే, ప్రవక్తల బోధ మీద మన పునాది ఉంటే స్థిరంగా కట్టబడతాం మనం. ఆ బోధల సారాంశాన్ని గ్రహిస్తూ ఆ ప్రకారంగా మనం జీవిస్తే మనము ఒక దేవునికి అనుకూలమైన ఇంటిగాను, దేవునికి యోగ్యమైనటువంటి దేవాలయంగాను, ఆయన నివాసం చేసేటువంటి మందిరంగా కట్టబడి మనము దేవునితో సహవాసం చేయగలుగుతాం. ఆయన మనలోనే ఉంటారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీలో ఆయన పరిశుద్ధాత్మ నివాసం చేయుచున్నారని మీరు ఎరుగరా? మనము ఆత్మీయంగా ఎందుకు కట్టబడుతున్నామంటే మనలోనికి ఎవరు చేయాలి? ఇప్పుడు మన జీవితం అనే ఈ దేవాలయంలో ఎవరు నివాసం ఉండాలి? ఆత్మస్వరూపిగా దేవుడే నివాసం ఉండాలి. అలాగూ మనము అనుకూలంగా మారాలి. ఈ బోధల ప్రకారం మనం జీవిస్తే కనుక మనం దేవునికి అనుకూలమైనటువంటి నివాసంగా మార్చబడతాం. అప్పుడు ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తారు, మనల్ని గైడ్ చేస్తారు. ఆయన మనలో ఉండి అద్భుతమైనటువంటి రీతిగా మనల్ని ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతారు. మనము యోసేపు వంటి స్థాయికి ఎదుగుతాం. ఆమేన్. ఆదికాండము 50 అధ్యాయము 15 నుండి 21 వచనాలు చదివి మనం ముగించుకుందాం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకుని యోసేపునకు ఈలాగు వర్తమానము పంపిరి. నీ తండ్రి తాను సావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారి యోసేపుతో ఎలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపుని దేవుడు ఎంతటి గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళారో అదంతా ఇప్పుడు అన్నలు కరువు కాలంలో ఇప్పుడు యోసేపు దగ్గరికే రావాల్సి వచ్చింది. యోసేపు దగ్గరికి వచ్చి కొద్ది రోజులు గడిచిన తర్వాత యోసేపు తను తాను పరిచయం చేసుకున్నాడు. నేను ఎవరో తెలుసా అన్నాడు. ఎవరు సార్ అన్నారు. అదే నేనే, మీ యోసేపుని, జోసెఫ్. అవునా? అయ్య బాబోయ్, రే ఇంక మన పని అయిపోయింది రే, ఇక మామూలుగా ఉండదు. మనం చేసినవన్నీ కూడా అతనికి గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు మనల్ని వదిలిపెట్టడు అనుకున్నారు. అందుకే వాళ్ళకి తండ్రి ఎదుటి చెప్పాడు, డాడీ మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మీ ఎదుటి చెప్తున్నా, దేవుని ఎదుటి చెప్తున్నాను, నా సహోదరులు చేసిన కీడు నా మనసులో లేదు. కేవలం వాళ్ళకి గుణపాఠం నేర్పాలని కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా ప్రవర్తించాను, ఉద్దేశపూర్వకంగా కాదు. వారిలో ఎంతవరకు మార్పు వచ్చిందో చూడాలని మాత్రమే నేను కొన్ని పరీక్షలు పెట్టాను వారికి.
ఆ పరీక్షలో పాస్ అయ్యారు కనుక నేను వారిని ఏమాత్రం కూడా కక్ష సాధింపు సరిగా ఎప్పటికీ చేయను, మీకు మాట ఇస్తున్నాను డాడీ అని చెప్పి వాళ్ళ తండ్రి ఎదుట ఆ మాట ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయాడండి. తండ్రి చనిపోయిన తర్వాత వీళ్ళకి భయం పట్టుకుంది. అప్పుడంటే డాడీ ఉన్నాడు కనుక కొంచెం డాడీకి భయపడి డాడీని గౌరవించి ఏమి చేయనని అన్నాడు. కానీ ఇప్పుడు డాడీ చనిపోయాడు కనుక, తండ్రి చనిపోయాడు కనుక ఖచ్చితంగా మన మీద కోపం ఉంటుంది. ఎలాంటి వానికైనా కోపం ఉంటుంది, కక్ష ఉంటుంది. ఇక నుంచి మనకి సినిమా చూపిస్తాడో సినిమా కష్టాలు చూపిస్తాడు అన్నట్టుగా తండ్రి బ్రతికుండగా మీరు మాట ఇచ్చారు కదా, ప్రామిస్ చేశారు కదా, మీరు చేసిన దానికి నేను కక్ష సాధింపుగా మీకు ఏ కీడు చేయనని, అదే ఒకసారి గుర్తు చేయమని మన వాళ్ళందరూ మాట్లాడుతుంటే అందరి తరఫున నేను వచ్చాను. అదే కొంచెం మా అమ్మ మీద దయించి మేము అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. మేమందరం కూడా నీ దాసులు, నువ్వేం చెప్తావో చేస్తామని కాళ్ళ మీద పడిపోయారు. యోసేపు గారు కాళ్ళ మీద పడిపోయి, అయ్యా యోసేపు గారు, నువ్వు మా తమ్ముడు కాదయ్యా, మాకు బాసువి, మా యజమానివి, మేము నీ దాసులం, కొంచెం కరుణించండి అయ్యా అని వాళ్ళు భయంతో వణుకుతో యోసేపు గారి దగ్గర అలా ప్రవర్తిస్తుంటే యోసేపు ఏడ్చాడంటండి. అరే నేను ఇంతవరకు అర్థమయ్యాను, మీకు మాట తప్పేవాడిని అనుకుంటున్నారా? మాటకి కట్టుబడి నిలబడేవాడిని. ఒకసారి మాట ఇచ్చానంటే దానికి కట్టుబడి జీవిస్తాను. కాబట్టి మీరు భయపడకండి. అసలు నేను తండ్రికి, భౌతికమైన తండ్రికి కదా మాట ఇచ్చింది, పరలోకపు తండ్రి ఎదుటే మీకు మాట ఇచ్చాను, దేవుని ఎదుట మాట ఇచ్చాను. నా మాట అంటే మాటే. ఆలస్యమైన చూడండి, మీరు ఖచ్చితంగా చూస్తారు, నా ప్రేమ ఏంటో చూస్తారు. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. నేను మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్నే కాదు మీ పిల్లలను కూడా పోషిస్తా. మీ విషయంలో నేను కేర్ తీసుకుంటాను, పూర్తి బాధ్యత తీసుకుంటాను. మీరేం భయపడద్దు. అసలు నాకు మీరేం దాసులేం కాదు, ఎప్పటికీ నా అన్నలే, నా సహోదరులే అని గట్టిగా పట్టుకుని చెప్తున్న విషయాలు వారు అప్పటికీ నమ్మలేకపోయారు. భయపడకండి. యోసేపు వాళ్ళందరినీ కూడా ఆదరించి అనే మాట చూస్తాం. ఏం చేశాడంట? ఆదరించి ప్రీతిగా మాట్లాడి, ప్రేమతో మాట్లాడి. అదేంటని అలాగంటాం? నా సంగతి మీకు తెలియదా ఏంటి? చిచ్చ మీకు అలాంటి ఆలోచనలు రాకూడదా? భుజం తట్టి తప్పు అబ్బాయి మేము మీ ఆలోచనలు తీసేయండి. నేను ఎవరనుకుంటున్నారు? మీ తమ్ముడిని. ఇదంతా మనందరి విజయం. ఆ రోజున మీరు నాకు అలా చేసి ఉండకపోతే ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు. ఇదంతా దేవుడు మనకు మేలు కొరకు ఇవన్నీ ప్లానెడ్గా చేశాడు. అంతే, ముందుగా నన్ను పంపించాడు. అంతే, మార్గం సరళం చేయడానికి ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని దేవునికి తెలుసు. అందుకే ముందుగా దేవుడు ఈ స్థాయిలో నన్ను నిలబెట్టారు. ఇలా ఉండటం మనందరికీ మంచిదే కదా. ఈ స్థాయిలో ఉన్నానని మిమ్మల్ని ఏదో చేసేస్తాను అనుకోవటం పొరపాటు. అలాగనుకోవద్దు. అలా చేస్తే దేవుడు నన్ను క్షమించడు. నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఎప్పటికీ. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారికి విరోధంగా మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ఆయనకు విరోధంగా ఆయన బాధపెట్టి, ఆయనకి మనం కీడు చేశాం, అయినా ఆయన మనల్ని ప్రేమించారు. ఆయనకు మనం శత్రువులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించారు. మన గురించి ఆయనకు తెలుసు మనం ఎలాంటి వారు, అయినా ప్రేమించారు. ఆయన మన మీద కక్ష సాధించే దేవుడు కాదు, పశ్చాత్తాపడితే క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రీతిగల దేవుడు, మనల్ని పోషించగలిగిన దేవుడు, మన పట్ల గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. అలాంటి దేవుడిని ఈ రోజున కలిగి ఉన్నాం. అయితే ఆయనకు కావాల్సింది ఒక్కటే, నువ్వు పశ్చాత్తాపడాలి. నీ ఆలోచనలు ఏదైనా, నీ ప్రవర్తన ఏదైనా, నీ పద్ధతులు ఏవైనా మార్చుకో. ఉగ్రత పాలయ్యే జాబితాలోంచి బయటపడు, పరిశుద్ధ జాబితాలోనికి, ఆయన సంఘంలోనికి, ఆయన సహవాసంలోనికి వచ్చి నీవు ఆయన్ని క్షమాపణ అడిగి, ప్రభువా మీరు చెప్పినట్టుగా నేను బ్రతుకుతాను, ఆత్మ సంబంధమైన బోధను, మీరు బోధించిన బోధను, ప్రవక్తలు బోధించిన బోధను, అపోస్తులు బోధించిన బోధను నేను తూచా తప్పకుండా పాటిస్తాను, సహవాసంలో నమ్మకంగా కొనసాగుతానని ఒక తీర్మానం చేసుకుని ఆయన ఆత్మచేత నడిపించబడగలిగితే దేవుడు యోసేపుకి ఇచ్చిన ఆధిక్యత, ఆ ఉన్నతమైన స్థితి మనందరికీ దేవుడు మన పరిధిలో మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు తప్పకుండా అందరికంటే మనల్ని పైగా ఉంచే దేవుడు. ఆయన దేశం యొక్క ఉన్నత స్థలములు నెక్కిస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్. దేశం యొక్క ఉన్నత స్థలములు ఎక్కిస్తా, గ్రామంలో ఉన్నతమైన స్థలములో నేను ఉంచుతా, నీ కుటుంబంలో ఉన్నతమైన స్థలంలో నేను ఉంచుతా, నీ జిల్లాలో నేను ఉన్నతమైన స్థలంలో ఉంచుతా, నీ రాష్ట్రంలో నేను ఉన్నతమైన స్థలంలో ఉంచుతా, నీ దేశంలో నేను ఉన్నతమైన స్థలంలో ఉంచుతానని నేను వాగ్దానం చేశారు కనుక అలా మనము ఒక మంచి ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవించగలిగితే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రస్తుతం మనకున్నటువంటి
నిందించబడే పరిస్థితులు ఏవైనా, ఒకవేళ నువ్వు మంచిగా జీవిస్తున్నావని నిన్ను నిందిస్తున్నారా? నీ గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నారా? నీ మీద ఇష్టం లేనట్టుగా ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారా? అయినా భయపడద్దు దేవుని బిడ్డ. నీకు ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి నింద, అవమానం దేవుడు నీకు మేలుగా మార్చబోతున్నాడు. ఆయన తోడుండే దేవుడు. శోధనలో, సమస్యలో, పరిస్థితులన్నిటిలో మనకు అండగా నిలిచే దేవుడు ఆయన. యోసేపు జీవితంలో కుటుంబాన్ని కోల్పోయాడు, ఉద్యోగం కూడా ఊడిపోయింది, తన పరువంతా పోయింది. అయినా పరిశుద్ధతను కాపాడుకున్నట యందు, నీతిగా జీవించుట యందు, దేవునికి భయపడి భక్తిలో నమ్మకంగా కొనసాగుట యందు ఎల్లప్పుడూ స్థిరంగానే నిలిచాడు. అందుకే దేవుడు అతని స్థితిని ఊహకందని ఎత్తుకు దేవుడు హెచ్చించి ఘనపరిచి గొప్ప చేశాడు. మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా కృంగిపోవద్దు దేవుని బిడ్డ. నీవంటే ఇష్టం లేని వ్యక్తులు, నీ పేరు ప్రఖ్యాతలు చూసి ఓర్వలేని వ్యక్తులు, నీ అభివృద్ధిని చూసి సహించలేని వ్యక్తులు ఒకవేళ నిన్ను నిందించిన, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి ఆయన్ని వెంబడించటను బట్టి ఒకవేళ మనల్ని ఏ ఇబ్బందులు పెట్టినా నువ్వేమాత్రము నిరాశపడొద్దు, కృంగిపోవద్దు. ప్రాణం మీదకే వచ్చినా భయపడొద్దు. మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ మన మీద నిలిచినప్పుడు మనము ధన్యకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వరిదిలదని సెలవిచ్చిన దేవుడు. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినని సెలవిచ్చిన దేవుడు. దేవుని ప్రజలకు విరోధంగా, వ్యతిరేకంగా జరిగే ప్రతి పరిస్థితిని ఆయన చూచుచున్న దేవుడు. ఆయన్ని పక్షాన నిలిచి నీకు విజయం ఇచ్చే దేవుడు, నిన్ను గణపరిచే దేవుడు, గొప్ప చేసే దేవుడు, నీకు పేరు ప్రఖ్యాతలతో పాటు సర్వ సమృద్ధినిచ్చి హెచ్చించే దేవుడు, దేశం యొక్క ఉన్నత స్థలములు ఎక్కిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దైవజనులు వెస్లీ గారు వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్న ప్రభువా, ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన రీతిలో మా అందరితో మీరు మాట్లాడారని నమ్మొచ్చును. మా అందరి హృదయాలు మీరు దర్శించినందుకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్న ప్రభువా. ఎలా అయితే ప్రభా యోసేపు జీవితంలో మీరు చేసినటువంటి కార్యమును బట్టి ఎంత మాత్రము మీకు అవిధేయతగా జీవించకుండా మీకు లోబడి అనేక మందికి మాదిరికరంగా జీవించిన జీవితాన్ని బట్టి మాకు నేర్పించినటువంటి పాఠములు బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అతని యొద్ద అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రభా, ఎంత మాత్రము తనను ద్వేషించిన వారి పట్ల ఎంత మాత్రము పగ ఎంత మాత్రము తీర్చుకోకుండా మీ కనికరము చేత, మీ ప్రేమ చేత యోసేపును ప్రభా ఏ విధంగా అయితే మీరు ఆశీర్వదించారో ప్రభా, మా అందరి జీవితాలు అనేక మందికి మాదిరికరంగా ఉన్నట్లు మీ కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రం, నేను స్తుతులు చెల్లించుకుంటున్నాం. అటువంటి కృపా భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతమంది అయితే మీ సన్నిధిలో ఒక తీర్మానాన్ని, ఒక ఒడంబడికను మీతో చేసుకుంటున్నారో ప్రతి ఒక్క తీర్మానాల్ని, వారి యొక్క పశ్చాత్తాపాన్ని మీరు ఆశీర్వదించి అంగీకరించి వారు మరింకా నూతనమైనటువంటి మేలులు పొందుకోవడానికి వారి యొక్క జీవితాలని, వారి యొక్క హృదయాల్ని మీ కొరకు సమర్పించుకోగలిగినటువంటి ధైర్యం ఎంతగానో మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చేత మా అందరితో మాట్లాడి మా హృదయాలను మీరు దర్శించి మా యొక్క స్థితిగతులన్నిటిని మీరు సరిచేసినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరిలో అటువంటి మార్పును మీరు పుట్టింపచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరు కూడా తన యొక్క ప్రభా హృదయాలను కఠినపరచుకోకుండా మీ యొక్క సన్నిధిలో లోబడి మీ యొక్క వాక్యమునకు విధేయత కలిగి చూపించి వారి యొక్క మాటలను ప్రేమతో స్వీకరించే విధంగా మీ కృపను దయచేసి నడిపించుకోమని అడుగుచున్నాం ప్రభా. ఎంతవరకు ప్రభా దైవజనుని ప్రభా మీరు నిలబెట్టుకుని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము నిలబడినది ప్రభా సామాన్యమైనటువంటి మానవులమైనప్పటికీ కూడా ప్రభా మా నోటు నుండి ప్రభా మీ దివ్యమైన వెలుగులోకి ప్రభా ప్రతి ఒక్కరు మీరు నడిపిస్తున్న
విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ అమూల్యమైన హస్తంతో ప్రతి ఒక్కరు మీరు తాకమని అడుగుచున్నాం ప్రభా. ఎవరి హృదయాలైతే వేదనతో నిండి ఉన్నారో, ఎవరి హృదయాలైతే బంధకముల మధ్య ఎవరైతే బంధింపబడి ఉన్నారో, ప్రతి ఒక్క బంధకములను ప్రభా మీ క్రీస్తు యేసు మహిమ చేత ప్రతి ఒక్కరు బంధకములు మీరు బంధకముల నుండి ప్రతి ఒక్కరు మీరు విడిపించుకోమని అడుగుచున్నాం ప్రభా. బానిసత్వంలో ఉన్న ప్రతి ఒక్క బ్రతుకులు మీరు ప్రభా బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. మేము ఎవరి దగ్గర ప్రభా బానిసలు ఉండకుండా మమ్మల్ని ప్రభా మీ యొక్క దాసులుగా మమ్మల్ని అందరూ మీరు తయారు చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలైనా అటువంటి బానిసత్వం నుండి బంధకముల నుండి ప్రభా మమ్మల్ని విడిపించుకోమని అడుగుచున్నాం ప్రభా. మమ్మల్ని మీరు స్వతంత్రులుగా మీరు చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ అలాగే ప్రభా మిగిలిన సమయం అంతటి మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.